విష్ణుని సేనాధిపతి విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు కనుక బయలుదేరితే సేనులు అన్ని దిక్కులను పారిపోతాయి సేనులు. కనుక శివుడు విశ్వక్సేన స్వరూపుడు, అంతటా పూజింపబడే సేన గలవాడు. హరిహి గజేంద్ర మోక్షణాది సమయాలలో భక్తుల ఆపదలను హరించేవాడు, సర్వమును హరించేవాడు. యజ్ఞ యజ్ఞము సృష్టికి బీజభూతం కనుక శివుడు యజ్ఞస్వరూపుడు. సంయుగాపీడ వాహన యుద్ధంలో మిక్కిలి పీడించే ధ్వజం ధరించినవాడు. తీక్ష్ణ తాప తీక్ష్ణమైన తాపం గలవాడు. అగ్నిరూపుడు. హర్యశ్వ అతివేగవంతాలైన అశ్వములు గలవాడు సూర్యుడు. సహాయ శివుడికి సకుడు. కర్మకాలవిత్ జీవుడికి కూడా సకుడు. అంటే జీవుడెవరు? శివుడే. శివుడెవడు? జీవుడే. జీవుడెవడు? ఆత్మ. ఆత్మ ఎవరు? శివుడు. శివ ఎవడు? జీవాత్మ. జీవాత్మ ఎవడు? జీవుడు. అందుకని జీవుడికి సకుడు. కర్మకాలవిత్ ధర్మాదులైన కర్మల కాలాలను తెలిసినవాడు. విష్ణు ప్రసాదితో యజ్ఞ సముద్రో వడవాముఖ హుతాశన సహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశన. విష్ణు ప్రసాదిత విష్ణువు చేత ప్రసన్నం చేసి కొనబడినవాడు అని చెప్పవచ్చు. సుదర్శన చక్రాన్ని పొందే సందర్భంలో విష్ణువు శివుడి అనుగ్రహాన్ని పొందాడు. శివుడే విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. యజ్ఞ విష్ణు రూపుడు. సముద్ర సముద్ర రూపుడు. రత్న నిలయుడు. బడబాముఖ సముద్రపు నీటిని ఒక విధమైన అగ్ని శోషింపజేస్తూ ఉంటుంది, దానిని బడబాగ్ని అంటారు. శివుడు బడబా ముఖరూపుడై ఉంటే అగ్ని స్వరూపుడై నీటిని పూర్తి శోషింపిస్తాడు, అంటే నీళ్ళంతా ఎండగొడతాడు పూర్తిగా. హుతాశన సహాయ అగ్నికి సహాయపడువాడు. వాయురూపుడు. ప్రశాంతాత్మ ప్రశాంతమైన ఆత్మ గలవాడు. సంతృప్తి చెందిన ఆత్మ. తరంగాలు లేకుండా శాంతంగా ఉన్న సముద్రంలాగా ఉంటుంది, అలా ప్రశాంతమైన రూపం గలవాడు. హుతాశన అగ్నిరూపుడు. హోమం చేయబడిన హుతమే అశనము ఆహారంగా గలవాడు. అశనము ఆహారం గలవాడు. ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధి సర్వ విగ్రహ ఏవచ. ఉగ్ర తేజాహ అగ్నిరూపుడు కనుక ఉగ్రమైన తేజస్సు కలవాడు. సృష్టించటానికి శక్యం కానివాడు, ఎవరిని వాడిని ముట్టుకోవటానికి వీల్లేదు. మహా తేజాహ గొప్ప తేజస్సు కలవాడు. తేజస్సుతో విశ్వమంతా వ్యాపించినవాడు, అంటే విశ్వమే తేజస్సు రూపంగా ఉంది. అందుకని విశ్వమంతా వ్యాపించినవాడు అంటే ఇక్కడ విశ్వము వ్యాపించినవాడు ఇద్దరు లేరు, విశ్వమే తానైనవాడు. అంటే సూర్యరూపుడు. జన్య జన్యం అంటే యుద్ధము, యుద్ధంలో నేర్పరి, యుద్ధ స్వరూపం తానే అయినవాడు. యుద్ధం అంటే ఏమిటి? తమోగుణానికి రజోగుణానికి కలిగేటువంటి యుద్ధము, సత్వగుణానికి కూడా కలిగేటువంటిది. నేర్పరి అంటే తమో గుణాన్ని కూడా తనలో కలుపుకునేటువంటి నేర్పరి. పూర్తిగా నాశనం చేయడే, దానిలో కలిపేసుకుంటాడు. తన నుంచే కదా పుట్టినటువంటిది. విజయ కాలవిత్ విజయం పొందే కాలాన్ని తెలిసినవాడు. ఆయనకు తెలిసింది కాబట్టే కాల అతీతుడు అని కూడా అన్నారు. విజయం పొందేటువంటి కాలం తెలుసు కాబట్టే విజయానికి బయలుదేరమంటాడు. లేకపోతే బయలుదేరమని చెప్పడు కదా. అందుకని విజయానికి నీకు విజయం కావాలా అంటే భక్తుడికి ఆ కాలం తెలుసు కాబట్టి అప్పుడే అనుగ్రహిస్తాడు, అంతవరకు అనుగ్రహించాడు. కాలం తెలియకపోతే శూరుడైనా కూడా అపజయాన్ని పొందుతాడు కదా. అందుకని విజయం పొందే కాలాన్ని పూర్ణంగా తెలిసినవాడు కనుక శివుడు జన్యుడు అని అంటారు. జ్యోతిషామయనం గ్రహ నక్షత్రాదులకు గమనం, దీనికి గతి అంటారు. అయినటువంటి వాడు, గతి అయిన వాడే, నడిపేవాడే వీడు. అంటే కాలస్వరూపుడు. సిద్ధ జయరూపుడు. సర్వ విగ్రహ కాలము మొదలైనవన్నీ దేహంగా గలవాడు. శిఖీముండీ జటీ జ్వాలీ మూర్తితో మూర్ధగోబలి వేణవీ పణవీ తాళీ ఖలీకాల కటంకట. శిఖి శిఖ కలవాడు.
శిఖింటి పిలక ధరించుట, ఇది గృహస్థ ధర్మం కదా. కనుక శివుడు గృహస్థుడు, పిలక ఉంది ఆయనకి, అంటే ముడిగా వేసుకుంటాడు. ముండి సన్యాసరూపి కూడా. జటీ వానప్రస్థాశ్రమవాసి కూడా. జ్వాలి జ్వాలుడు కలవాడు కూడా. మూర్తిజ శరీరం నుండి ఉద్భవించేవాడు. మూర్ధగ మూర్ధమంటే శిరస్సు, సహస్రార చక్రంలో పయనించువాడు. బలి బలవంతుడు. వేణవి వేణువు, పణవము, తాళము మొదలగునవి వాద్య విశేషములు. వేణువు కలవాడు గనుక శివుడు వేణువే. శివుడు వేణువే అయ్యాడు కాబట్టి దాంట్లో కృష్ణుడు శబ్దాన్ని తీశాడు. శబ్దం ఎవరు? శివుడు. శబ్దానికి ప్రతిరూపమైనటువంటిది వాయువు. వాయువుకి శబ్దానికి నిండినటువంటిది ఏమిటి? ఆకాశం. ఆకాశంలో ఏంటి పరమాత్ముడు? దహరాకాశం. అంటే ఈ దహరాకాశం నుంచి వచ్చేటువంటి శబ్దము ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అదే వాయువు యొక్క వీచవి, అంటే వీస్తున్నది అని. పణవి పణవం ధరించినవాడు. తాలి తాళము ధరించువాడు. కలి కలమంటే ధాన్యస్థానము, కనుక శివుడు ధాన్యానికి అధిపతి. కాలకటం కటహ, కట శబ్దానికి అర్థం ఆవరణం. యమునికి ఆవరణమైనది మాయ, మాయకు మరల ఆవరణమైన వాడు శివుడు. కనుక శివుడు కాల కటంకుటుడు. నక్షత్ర విగ్రహమతి గుణబుద్ధిర్లయోగమ ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగ సర్వగోముఖ. నక్షత్ర విగ్రహమతి, గ్రహ తారాదులు శరీరం విగ్రహం కాగలది కాలచక్రం. దాన్ని అనుసరించిన బుద్ధి గలవాడు. గుణబుద్ధి జీవరూపుడు. లయ లయకర్త. అగమ గమనము లేనివాడు. ప్రజాపతి విరాట్ స్వరూపుడు. ప్రజాపతి పతి ఎవరికి? విరాట్ స్వరూపుడికి. ప్రజ అంటే ఎవరు? సృష్టికి. సృష్టి ఆవరించినవాడు. ఆవరించినవాడెవడు? విరాటుడు. విరాట రూపుడు ఎవరు? పతి. విరాట రూపుడికే పతి అంటే తాను ఎట్లా ఉండొచ్చు అంటే విరాట స్వరూపుడు అని అర్థమవుతుంది. విశ్వబాహు, విశ్వాలలోని వారి బాహువులే తన బాహువులుగా గలవాడు. విభాగ వ్యష్టి కార్యరూపుడు. సర్వగ సమష్టి కార్యరూపుడు. అముఖ ముఖము లేనివాడు. విమోచనస్సు శరణ హిరణ్య కవచోద్భవ మేఢ్రచోబలచారీ చ మహీచారీ శ్రుతస్థత. విమోచన సంసారం నుండి ముక్తినిచ్చేవాడు. విమోచనం కలగాల సంసారం నుంచి. సుశరణ సులభంగా చేరదగినవాడు. హిరణ్య కవచోద్భవ, ఇక్కడ హిరణ్య శబ్దమునకు మాయా అర్థము, అది ఆవరణము. కవచముగా గలది శరీరము, దాని నుండి ఉద్భవించేవాడు. హిరణ్యము అంటే ఇంకోటి కూడా అర్థమవుతుంది ఇక్కడ, బంగారం కూడా అర్థమవుతుంది ఇక్కడ. అంటే మాయలో ఆవరించబడినటువంటిది. బంగారం ఎవరికి వద్దండి? అందరికీ కావాలా? చూసిన చిన్నపిల్ల కూడా కావాలంటుంది. అంటే మాయలో పడేసేటటువంటిది. అటువంటి మాయా రూపమైనటువంటి వాడు. మేఢ్రజ లింగం నుండి ఆవిర్భవించిన వాడు. లింగం అంటే ఏమిటి? బిందు. బిందు అంటే ఏమిటి? కనపడని. అముఖాహ అముఖ కనపడనటువంటి వాడు, ముఖము లేనటువంటి వాడు లింగము. లింగం అంటే లింగం అనే శబ్దానికే ఏమీ లేదు అని అర్థం. అక్కడ లింగం అంటే ఏదో ముద్దలాగా కట్టిపెట్టుకొని లింగం అంటున్నాం కదా. లింగం అంటే అన్నిటిగా వ్యాపించినటువంటి లింగం. ఆకాశమూర్తిం, ఆకాశాన్ని చూడండి లింగాకారంగా ఉంటుంది. అందుకని ఇదే పెద్ద లింగంలో మనమంతా ఉన్నాం. అందుకని ఇక్కడ హిరణ్యాక్షుడు అని అన్నారు విష్ణువుకి. హిరణ్య గర్భంలో మనమంతా పడ్డాం. అది అట్లా ఉండని అక్కడ. బలచారి, ఇక్కడ బల శబ్దానికి వనమని అర్థం. వనంలో సంచరించే శబర రూపుడు.
శబరీ మృగం అంటామే, ఆ శబరీ మృగం యొక్క వెంట్రుకలు చాలా ఇష్టం ఆయనకి. మహీచారి అది ఉండని. అందుకని ఇక్కడ చామరాలు పట్టుకుంటామే మనము, స్వామికి అది చామరాలు వీసేది అదే శబరీ మృగం. అది మహీచారి, భూమి మీద సంచరించేవాడు. శృత, అన్ని చోట్లకు వెళ్ళగలవాడు. సర్వతూర్య నినాదీచ సర్వాతోద్య పరిగ్రహ వ్యాలరూపో గుహావాసీ గుహోమాలీ తరంగవిత్. సర్వతూర్య నినాది, అన్ని మంగళవాద్యాలను నినదింపజేయగలవాడు. అంటే అవి ఘోషిస్తున్నాయంటే ఆడిశక్తితోనే, లేకపోతే ఘోషించబోయి పట్టుకొని ఊదుతున్నాం. ఊదేవాడెవడు? ఊదించేవాడెవడు లోపల? వాడే శివుడే. సర్వాతోద్య పరిగ్రహ. ఇక్కడ అతోద్యములంటే జీవ పశువులని అర్థం. ఇక్కడ పరిగ్రహం అంటే కుటుంబము, అంటే జీవులన్నీ కుటుంబంగా గలవాడు. వ్యాల రూప, ఆదిశేషుడు స్వరూపము. గుహావాసి, గుహ యందు నివసించువాడు. గుహాహ, కుమారస్వామి రూపుడు. గుహ, కుమారస్వామి. మాయ చేత స్వరూపాదులను కప్పిపుచ్చేవాడు. మాలి, వనమాల ధరించినవాడు. తరంగవిత్, తరంగాలను కెరటములను తెలిసినవాడు. సంసార సముద్రానికి విషయ సుఖములు తరంగాల వంటివి, వాటి గురించి సమగ్రంగా తెలిసినవాడు. త్రిదశస్త్రికాల దృక్కర్మ సర్వబంధ విమోచన బంధనస్త్వ సురేంద్రాణం యుధి శత్రు వినాశన. త్రిదశ, జన్మము స్థితి నాశం అనేటువంటి 3 దశలను కల్పించేవాడు. త్రికాల దృక్, 3 కాలాలలో ఉద్భవించే వస్తువులను ధరించువాడు. కర్మ సర్వబంధ విమోచన, కర్మల నుండి సర్వబంధాల నుండి విడిపించువాడు. అసురేంద్రాణం బంధన, రాక్షసరాజులకు బంధన రూపమైన వాడు. యుధి శత్రు వినాశన, యుద్ధంలో శత్రునాశం చేసేవాడు. సాంఖ్య ప్రసాదో దుర్వాసా సర్వసాధు నిషేవిత ప్రస్కందనో విభాగజ్ఞో తుల్యో యజ్ఞ విభాగవిత్. సాంఖ్యప్రసాదత, ఆత్మను గురించి వివరించే విజ్ఞానాన్ని, ఆత్మను గురించి వివరించే విజ్ఞానాన్ని సాంఖ్యం అంటారు. అలాంటి సాంఖ్యం చేత సంతోషించేవాడు. దుర్వాసాహ, దుర్వాసుడు రుద్రాంశంతో పుట్టినవాడు, అంటే దుర్వాస రూపుడైనవాడు. సర్వసాధు నిషేవిత, సజ్జనులందరి చేత సేవింపబడినవాడు. ప్రస్కందన, బాగుగా శత్రువులను నాశనం చేసేవాడు. విభాగజ్ఞ, ప్రాణులు చేసుకున్న కర్మల ఫలితాలను వారికి తగినట్లుగా విభజించి ఇచ్చేవాడు. సర్వవాస సర్వచారీ దుర్వాసా వాసవో మరః హైమో హేమకరో యజ్ఞ సర్వధారీ ధరోత్తమ. అతుల్య, సాటిలేనివాడు. యజ్ఞ భాగవిత్, యజ్ఞాలలో ఇచ్చే హవిర్భాగాలను బాగా తెలిసినవాడు. సర్వవాస, సర్వత్ర నివాస స్థానాలు కలవాడు. సర్వచారి, అంతటా సంచరించేవాడు, లేదా సర్వులను అందరినీ చరింపజేసేవాడు. దూర్వాసాహ, దుష్టమైన వస్త్రాన్ని ధరించేవాడు. వాసవ, వసు శబ్దానికి రత్నములని అర్థము, కనుక రత్నములు కలవాడు. ఇంద్రరూపుడు. అమరహ, మరణము లేనివాడు. హైమహ, హైమము అంటే హిమాలయము, హిమాలయ రూపుడు. హేమకరహ, హేమకరం అంటే బంగారము, బంగారానికి సృష్టికర్త. అయజ్ఞ, ఇక్కడ యజ్ఞ శబ్దానికి కర్మ అని అర్థం, కనుక యజ్ఞము లేనివాడు, నిష్కర్ముడు. సర్వధారి, సర్వాన్ని ధరించేవాడు. ధరోత్తమ, బ్రహ్మాండాన్ని ధరించేవాడు. లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహ కర్త సర్పచీర నివాసనః. లోహితాక్ష, ఎర్రని నేత్రాలు గలవాడు. మహాక్ష, ఇక్కడ
అక్షశబ్దానికి ఇంద్రియములు అని అర్థం. అంటే గొప్పవైన ఇంద్రియాలు కలవాడు. విజయాక్ష, ఇక్కడ అక్షం అంటే రథము, విజయం ఇచ్చే రథం గలవాడు. విశారద, పండితుడు. సంగ్రహ, సంగ్రహించేవాడు. నిగ్రహ, నిగ్రహించేవాడు అంటే దండించేవాడు. కర్త, లోకాలను సృష్టించేవాడు. సర్పచీర నివాసన, సర్పాలనే వస్త్రంగా ధరించినవాడు. ముఖ్యో ముఖ్యశ్చ దేహశ్చ కాకలి సర్వకామదః సర్వకాల ప్రసాదశ్చ శుభలోబల రూపధృక్. ముఖ్య, ముఖ్యుడు. అముఖ్య, తనకన్నా ముఖ్యుడు లేనివాడు. దేహ, మిక్కిలి పుట్టిగలవాడు. కాహలి, కహళ కలిగినవాడు. కహళి అంటే అందరికీ తెలుసు, మద్దెల వంటి వాద్యం లేదా సన్నాయి వాద్యం కలవాడు. కహళి వాద్యం అనే దాన్ని కలవాడు. అంటే ఆయన పెట్టుకున్నాడు, కహళి వాద్యాన్ని పట్టుకున్నాడు. డమ్మ 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 డమ అనటం కూడా అదేనే. ఢమురుగుతో సంబంధించింది కూడా డగడగడగా తాను చాలా ఇష్టం. తను దిన్నము అభ్యాసం చేస్తూ ఉంటాడట. సర్వకామద, అందరి కోరికలు తీర్చేవాడు. సర్వకాల ప్రసాద, సర్వకాలాలలోనూ ప్రసన్నుడయ్యేవాడు. సుబలః, శుభవాహనమైన బలం గలవాడు. బలరూపధృక్, బలాన్ని రూపాన్ని రెంటినీ ధరించినవాడు. సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః ఆకాశ నిర్విరూపశ్చ నిపాతీహ్యవశః ఖగః. సర్వకామవరః, సర్వకామాలలో శ్రేష్టమైనది అంటే మోక్షము. సర్వకామము అంటే మోక్షము అని అర్థం అక్కడ. అటువంటి మోక్షరూపుడు. సర్వదః, సర్వాన్ని ఇచ్చేవాడు, సర్వాన్ని ఖండించేవాడు, నాశనం చేసేవాడు. సర్వదుడు. సర్వతోముఖః, అన్ని దిక్కులకు వ్యాపించిన ముఖము మొదలైన అవయవాలు కలవాడు. ఆకాశ నిర్విరూపః, ఆకాశంలాగా వివిధ రూపాలను ప్రకటించేవాడు. నిపాతి, పడవేసేవాడు. జీవులను శరీరమనుడి గుంటలో పడవేసేవాడు. అవశః, వశం కాని ప్రవర్తన కలవాడు. ఖగః, ఆ దహరాకాశంలో శుద్ధరూపంతో ధరించేవాడు. రౌద్రరూపోంశురాదిత్యః బహురశ్మిః సువర్చసి వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః. రౌద్రరూపః, భయంకరమైన రూపం గలవాడు. అంశుః, వ్యాపించేవాడు. ఆదిత్యః, ద్వాదశాదిత్యులలో ఒకడు. సూర్యస్వరూపుడు. బహురశ్మి, అనేక కిరణాలు కలవాడు. సూర్యుడు. సూర్యరూపుడు. శివుడి అష్టమూర్తులలో ఒకడు. సువర్చసి, శుభకరమైన తేజస్సు కలవాడు. వసువేగః, వాయువు యొక్క వేగం వంటి వేగం కలవాడు. మహావేగః, మనస్సు కంటే కూడా అధికమైన వేగం కలవాడు. మనోవేగః, మనస్సు కంటే కూడా అధికమైన వేగం కలవాడు. నిశాచరః, అవిద్యతో కలిసి ప్రవర్తిస్తూ విషయాలను అనుభవించేవాడు. సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మా నిరాలోక సంభగ్నశ్చ సహస్రదః. సర్వవాసి, సర్వ శరీరాలలో నివసించేవాడు. శ్రియావాసి, విద్యతో కలిసి ఉండేవాడు, సంపదలతో కలిసి ఉండేవాడు. ఉపదేశకరః, ఉపదేశించేవాడు. అకరః, మౌనంగా ఉండే ఉపదేశం చేయువాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.